హలో డేవ్స్, ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనం గిట్ వర్క్ అవ్వాలంటే ఏం కావాలి? యాజ్ అ సెడ్ సాఫ్ట్వేర్ కావాలి, అవునా? సో సాఫ్ట్వేర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం? ఏముంది, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుని లెట్స్ ఓపెన్ అ బ్రౌజర్. ఈ బ్రౌజర్ లో మీరు సెర్చ్ చేయాల్సిన ఏంటంటే డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్. ఎప్పుడైతే మనం డౌన్లోడ్ గిట్ ఫర్ విండోస్ అంటామో మీకు ఇమీడియట్ గా మల్టిపుల్ లింక్స్ వస్తాయి. మీరు అంత కంగారు పడాల్సింది ఏం లేదు. మీకు స్టార్టింగ్ ఫస్ట్ చూసారా లింక్ వెళ్ళండి, దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి, మ్యాక్ ఓఎస్, విండోస్, లైనెక్స్. సో బై డిఫాల్ట్ ఇక్కడ విండోస్ అని చూసారు. సో డైరెక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. లేదు ఇన్ కేస్ మీకు మ్యాక్ అంటే మ్యాక్ మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇమీడియట్ గా ఇది సమ్ ఇన్స్టలేషన్స్ ఆప్షన్స్ అనేది ఇస్తుంది. బట్ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ యూజింగ్ విండోస్. సో నాది విండోస్ కాబట్టి ఐ నీడ్ టు గో హియర్. సో విండోస్ కి వెళ్తే ఇక్కడ మీకు టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి పోర్టబుల్. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ గిట్ అనేది కనుక మీ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నారు అనుకుంటే గో విత్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్. ఒకవేళ లేదు మీరు పోర్టబుల్ అంటే మీకు పెన్ డ్రైవ్ లాంటివి ఏమైనా యూజ్ చేసుకుంటారు అనుకుంటే దెన్ గో విత్ పోర్టబుల్. బట్ ఐ హోప్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ బెస్ట్ థింగ్ బికాస్ మీ సిస్టమ్ లోనే యూజ్ చేసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ 64-bit అండ్ 32-bit అని చెప్పి టూ ఉంటాయి. సో సెలెక్ట్ ద 64-bit అండ్ ఎప్పుడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేస్తారో ఇమీడియట్ గా ఇది డౌన్లోడ్ లొకేషన్ అడుగుతుంది. సో దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫాలో సమ్ ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్. సో నా దగ్గర ఆల్రెడీ గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు గిట్ అనేది కనుక ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ గిట్ బ్యాష్ అని ఒకటి ఉంటుంది. ఈ గిట్ బ్యాష్ అని ఏదైతే ఉందో ఇది మనం గిట్ ని మ్యానిపులేట్ చేయాలన్నా లేకపోతే వర్క్ చేయాలనుకున్నా దాంతో యూజ్ చేయాలనుకున్నా వీ హ్యావ్ టు యూస్ గిట్ బ్యాష్. సో ఇది మొత్తం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ తో ఉంటుంది. ఓకే, ఇప్పుడు వరకు మీకు క్వశ్చన్ రావచ్చు, సార్ ఇప్పుడు కమాండ్ లైన్ అంటే అసలు ఏంటి అంటే, స్టార్టింగ్ మనకి ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని ఏంటంటే GUI బేస్డ్ అప్లికేషన్స్ లైక్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనే ఉంటాయి. కానీ ప్రీవియస్ గా అంటే ఎర్లీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో GUI అనేది ఉండదు. అండ్ దట్ టు లైనెక్స్ అండ్ యూనిక్స్ అని చెప్పి మనకి మోస్ట్ ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, అవునా? వాటిల్లో కూడా GUI అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ప్రీవియస్ గా అవన్నీ కమాండ్ లైన్ తోనే వెళ్ళాయి. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే కమాండ్ లైన్ టెర్మినల్ అనేది ఇలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కమాండ్స్ అనేవి ఇస్తాం. అండ్ ఏ టైప్ ఆఫ్ కమాండ్స్ ఇస్తాం ఏంటి, అసలు నాకు ఏ టైప్ ఆఫ్ కమాండ్స్ రావాలి అంటే నేను ఇప్పుడు ఈ సెషన్ లో మీకు చెప్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు గుర్తుండాల్సిన కమాండ్ ఏంటంటే PWD, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇదేం చేస్తుందంటే నేను ఏ డైరెక్టరీతో వర్క్ చేస్తున్నానో ఆ డైరెక్టరీ యొక్క లొకేషన్ నాకు చెప్తుంది. యాజ్ యూ కెన్ సీ హియర్ నేను PWD అన్న వెంటనే C డ్రైవ్ యూజర్స్ డెల్ అనే లొకేషన్ లో నేను ఉన్నాను. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ నేను వర్క్ చేస్తున్న డైరెక్టరీ ఇక్కడ మీకు అగైన్ డైరెక్టరీ అంటే ఏంటనే క్వశ్చన్ రావచ్చు. సో డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ వన్స్ అగైన్. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఈ పర్టికులర్ ఫోల్డర్ లో నాకున్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ లేకపోతే ఫోల్డర్స్ అన్ని నాకు కావాలి అనుకుంటే ఐ కెన్ యూస్ LS. సో LS అంటే మీనింగ్ లిస్ట్. ఇమీడియట్ గా మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుగానే మొత్తం లిస్ట్ మొత్తం వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు హిడెన్ ఫైల్స్ అనేవి కావాలి అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూస్ LS స్పేస్ -LA. ఎప్పుడైతే మీరు ఇట్లా యూజ్ చేస్తారో ఇమీడియట్ గా మీకు నార్మల్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ తో పాటు మీకు హిడెన్ ఫైల్స్ కూడా క్లియర్ గా వస్తాయి. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి చేంజ్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ CD మీనింగ్ చేంజ్ డైరెక్టరీ. డ్రైవ్ టు డ్రైవ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఆ డ్రైవ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఈ డ్రైవ్ ఉంటే ఈ కాలన్ అని ఇస్తారు, లేకపోతే C డ్రైవ్ ఉంటే C కాలన్ అని ఇస్తారు. సో నేను బై డిఫాల్ట్ C డ్రైవ్ లోనే ఉన్నాను అండ్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా C డ్రైవ్ అని చెప్పి వస్తుంది. ఇది C అని చూపిస్తుంది చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమేమి టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఏం ఫోల్డర్స్ ఉన్నాయి నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ నాకు చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేయాలంటే నీడ్ టు క్రియేట్ అ న్యూ ఫోల్డర్. సో లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫోల్డర్ యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ కమాండ్ లైన్ నుంచి క్రియేట్ చేయొచ్చు బట్ డోంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఇట్. అంటే డిపెండ్ అవ్వడం మంచిదే బట్ స్టిల్ ఐ ప్రిఫర్ లైక్ దిస్. సో ఇక్కడ నేను ఒక కొత్తది క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ సే గెట్ ట్యుటోరియల్ ఫైన్. అండ్ ఇప్పుడు ఈ ఫోల్డర్ లో నేను కంప్లీట్ ఆపరేషన్స్ మొత్తం పర్ఫామ్ చేద్దాం అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు ఫస్ట్ ఇక్కడ అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. As you can see git tutorial is there. And ఇప్పుడు నేను ఏం చేస్తానంటే git tutorial. ఇప్పుడు నేను ఎందులో ఉన్నానంటే ఈ git tutorial అనే దాంట్లో ఇప్పుడు నేను ఉన్నాను. Or else if I want to create I can use mkdir అనే కమాండ్ యూజ్ చేసి నేను ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే mkdir అని చెప్పి శాంపుల్ అని చెప్పి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ నాకు శాంపుల్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇఫ్ ఐ గో బ్యాక్ ఇటువరకు గిట్ ట్యూటోరియల్ లో
జస్ట్ ఈ ట్యూటోరియల్ మాత్రమే ఉంది, అక్కడ శాంపుల్ అనే ఫోల్డర్ లేదు. ఎప్పుడైతే నేను MKDIR అని చెప్పానో ఆటోమేటిక్ ఏం చేసిందంటే అది ఒక డైరెక్టరీని క్రియేట్ చేసింది. అండ్ వాట్ ఎల్స్ డు ఐ నీడ్ హియర్ రైట్? ఇక్కడ ఎక్కడ కూడా నేను గిట్ ని ఇంట్రడ్యూస్ చేయలేదు, అవునా? రైట్. As I said, we are just going through the basics. And there is one more thing which we need to look, which is called as touch. And ఇదేం చేస్తుందంటే ఫైల్స్ ని క్రియేట్ చేస్తుంది. సో డైరెక్టరీస్ అనేవి నథింగ్ బట్ ఫోల్డర్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫైల్? సో దానికోసం నేను టచ్ అనేది ఒకటి యూజ్ చేసి కమాండ్ first.txt విత్ ఎక్స్టెన్షన్ తో మీరు క్రియేట్ చేస్తే దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్. యాజ్ యూ కెన్ సీ ఫస్ట్ అని చెప్పి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది మీకు క్రియేట్ అయింది, అవునా? లెట్స్ సే ఇవి బేసిక్ కమాండ్స్, మీకు ఇక్కడ వరకు గుర్తుంటే సరిపోతుంది. సో ఈ ట్యూటోరియల్లో మనం బేసిక్ ఇక్కడ వరకు మనం చూద్దాం. ఆన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ సమ్ రియల్ స్టఫ్. మీకు ఇలాంటి కెరియర్ గైడెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఆల్సో కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.